దయచేసి రోమాపత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ఏం చేద్దాం? ధరించుకుందాం. దేవుడి పరిశుద్ధ వాక్యమును ఎన్నికలలో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, నీకే వందనాలు. ఈ ప్రత్యేక సమయంలో మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉంటున్నాం. ఎంతోమందికి లేని మహదైశ్వర్యము, గొప్ప కృప మాకు చూపించావు నాయనా. నీ పరిశుద్ధ వాక్యము లేని వాళ్ళ లోకంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. కానీ మాకైతే అజ్ఞానులము, అయోగ్యులము. ఏ జ్ఞానము లేనంటే మాకు నీ పరిశుద్ధ లేఖనాన్ని ఇచ్చావు. నీ వాక్యాన్ని చేతబట్టుకోవడానికి కూడా అర్హత లేనంటే వారము. ఆ వాక్యం మేము ఎలా వివరించుకోగలుగుతాం తండ్రి? నువ్వు చెప్పకపోతే మాకేం అర్థం కాదు. దయచేసి ప్రభువా, మీ జ్ఞానమును, మీ కృపను మాకు ఇచ్చి నీ లేఖనాన్ని గ్రహించడానికి మాకు కనికరిని చూపించమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి గణపరిచి వేడుకొనుచుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు దేవుని పిల్లలారా, ఒక చిన్న విషయం చెప్తాను, మర్చిపో. మీరందరూ ఆ బిడ్డ యొక్క ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి. మంచిది. ఏమయ్యాడు? అయ్యా, మంచిది. దయచేసి రోమాపత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉంది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు, మనము కొన్ని వాటిని విడిచిపెట్టాలి, కొన్ని వాటిని ధరించుకోవాలి. కొలసీ పత్రిక దయచేసి 3వ అధ్యాయం 12వ వచనం చూడండి, ఏం ధరించుకోవాలో చెప్పాడు. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, చదువు తల్లి, ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, చదువు తల్లి, ఆదిగా అది ఏమేమి ధరించుకోవాలన్నాడు అక్కడ? మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును, అది చాలా ధరించుకోవాలన్న మాట. అయితే దరిదాపు 5 విషయాలు ధరించుకోమంటాడు అక్కడ. ఏంటది? జాలిగల మనస్సు, దయాళత్వం, వినయం, సాత్వికం, 5 విషయాలు. మందిరానికి, దేవుని యొక్క సన్నిధికి రక్షణను పొందిన ప్రతి వ్యక్తి పాత వాటిని వదిలేయాలి, దేవునికి నచ్చని వాటిని వదిలేయాలి. నీ జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని పాడి చేసే వాటిని వదిలేసుకోవాలి, వదిలేయాలా. నేను వదలను సార్ అంటే వదలకు, నువ్వే నాశనం అవుతావు. ఏ పాపమైతే ఒక మనిషి అలవాటు పడతాడో ఆ పాపంతో నాశనం అవుతాడు. ఒక మనిషి పాడవడానికి కారణం ఏ దుర్మార్గం పనికి, ఏ పాపం పనికి అలవాటు పడతాడో ఆ పాపంతో నష్టపోతాడు. అందుకని వాటిని వదిలేసి ఏం చేయాలంటే వీటిని ధరించుకోవాలి అంటాడు. ఇది మొదటి విషయం. మీరు ఎన్ని ధరించుకోవాలి, ఉన్నాయో లేవో, ధరించుకున్నామో లేదో చూసుకోవాలి. పేతురు పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చూడండి. అక్కడ ఇంకో మాట అన్నాడు. పేతురు పత్రిక మొదటి పత్రిక 5:5. చదువులే. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ఏం చేయాలి? అది మిమ్మల్ని మీరు ఏం చేసుకోండి. అది ఏవో రకరకాల వాటిని ధరించుకుంటూ ఉంటాం. ఏదో పిల్లలు సరదాకి కొన్ని పెట్టుకుంటూ ఉంటారు. మన ఎవరో బండి మీద వెళ్తుంటే చూశాను నేను. అదేదో గాజులాగా ఉందమ్మా, చెవికి తగిలించుకున్నది. గాజు కంటే పెద్దది అది, ఇంత ఉంది. బాబాయ్ చెవి సాగిపోదు.
కొంతమంది అయ్యేవో పెట్టుకుంటూ ఉంటారు, నాకు అవి చూస్తే నవ్వుకుంటూ ఉంటాను, ఏ పాపం వీళ్ళకి అని చెప్పేసి. ఇదివరకు బంగారాన్ని కాపాడుకోవడానికి ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక ఈ చెవికి ఇక్కడి నుంచి ఇవన్నీ కుట్టించుకుంటేవారు. కొంతమంది దొంగలు ఏం చేసేవారంటే ఈ లాక్కు పట్టిపోయి కూడా ఉన్నారు. అందుకని అప్పుడులో ఇక్కడ కూడా కుట్టించుకునేవారు. ఇప్పటికి కూడా అటు సైడు ఈ ముక్కు కూడా ఉంటాయి. అలాగా కొన్ని మామూలుగా పెట్టుకునేవారు. కొన్ని అందాన్ని చెడగొట్టుకోవడానికి కూడా ధరించుకునేవాడు ఉన్నారు. లంబాడీస్ ఉంటారు. వాళ్ళు చూసారు ఎప్పుడన్నా మీరు? ప్లాస్టిక్ గాజులు ఏం చేస్తారు, ఎందుకు పెట్టుకుంటారు నాకు చెప్పండి? వాళ్ళ తల తీసుకుని తలకి ఇలా పూసలు పెట్టుకుని ఉంటారు. ఎందుకు ధరిస్తారు వాళ్ళు? వాళ్ళు ఎందుకు ధరిస్తారంటే వాళ్ళ యొక్క కలరు ఎవ్వరికి ఉండదు, అంత చక్కటి కలర్ వాళ్ళు, చాలా అందగత్తులు. ఒక రాజు ఆ ఇంట్లో పుట్టిన ఆడపిల్లల్ని వయసు రాగానే ఆ రాజు పాడు చేస్తూ ఉండేవాడు. ఏ ఆడపిల్లన్నా ముందు ఆ రాజు దగ్గర పంపించవలసిందే ఒక వయసు వచ్చిన తర్వాత. ఇంక వీళ్ళు ఈ హింస భరించలేక మనం వేరే వాళ్ళకి ఈ రీతిగా ఒక ఆట వస్తువు లేక మనల్ని వాడుకోవడం కారణం మన అందమే కదా. ఈ అందమే చెడగొట్టుకుంటే ఏ కూడా ఉండదు కదా. ఎందుకు వచ్చింది? ఇలా ఉండటం వల్ల వాళ్ళకి మనం ఏమయ్యామంటే ఒక ఆట వస్తువు అయిపోయాం, ఒక ఆట బొమ్మ అయ్యాము, మన జీవితాన్ని పాడు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలా జీవించడం కంటే అందం చెడగొట్టుకుంటే మంచిదని చెప్పి అప్పుడు ఏం చేశారంటే పుట్టిన వాళ్ళే కాకుండా అందరూ అందవికారంగా తయారవడానికి మొఖాల మీద పచ్చబొట్లు, ఈ చేతులను ఇక్కడి నుంచి ఇక్కడ వరకు రకరకాల వస్త్రధారణం మార్చుకొని అలంకారం మార్చుకొని వాళ్ళు ఏం చేశారంటే మొత్తం వాళ్ళకు వాళ్ళు అందవికారంగా తయారవ్వడం ఇదొక కారణం. ఇంకా అది ఏమైపోయిందంటే వాళ్ళకి అది సాంప్రదాయంగా వచ్చింది. ఈ మధ్య కాలంలో కొంతమంది ఆ పిల్లలు కూడా చదువుకుంటూ ఉన్నారు కాబట్టి చదువుకుని మార్పు నొందారు వాళ్ళు. అందుకే కొన్నిసార్లు తెలంగాణ ఖండాల్లో వాళ్ళ నాయకులు అంటారు, వాళ్ళు చేస్తారు. వాళ్ళందరూ ఈ రీతిగా కొంతమందికి వస్తువులుగా తయారవటం వల్ల చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఇంకో పెద్ద పెద్ద ఫ్యాషన్లు వచ్చే, రకరకాల ఫ్యాషన్లు. ఇప్పుడు కొంతమంది ఎందుకో ఏం అలంకరించుకుంటారో వాళ్ళకి అర్థం కాదు. దేవుని వాక్యంలో వెల్లపట్టి అలంకారము మీకు అలంకారముగా ఉండక అన్నాడు. అది మీకు అలంకారం ఏమీ కాదు, నీట్గా ఉండండి, కానీ వేరే అలంకారం ధరించుకోండి. పేతురు పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు గారు రాసిన పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం దగ్గర నుంచి చూడండి. నేను చదవాలి. వెలుపటి అలంకారము ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారం. ఏటమ్మది? గుణము. గుణము మంచిది. వివాహం చేసుకోవడానికి చాలామంది సార్ మాకు అదేమది, కానీ వాళ్ళ బుద్ధులు వాళ్ళ గుణాలు ఎలా ఉన్నాయో మాకు వాళ్ళదే చాలు, కానీ వాళ్ళ క్యాష్ మాకు వద్దండి. పిల్లలకు పెళ్ళి చేసుకునేటప్పటికి మగపిల్లలకైతే ఏం చేస్తారంటే ఎంత కట్నం ఇస్తారు, మా ఓడిని మార్కెట్లో దున్నపోతూ ఉన్నట్టు అమ్ముతారు కొంతమంది. మగపిల్లలు ఉన్నవాళ్ళు కొంతమంది అంతే. కొడుకు పుట్టాడు అనగానే కొంతమందికి ఎక్కడే సంతోషం. ఎందుకు తెలుసా? కట్నం బాగా. అసలు ఆడపిల్లలను కొనుక్కునే పరిస్థితి వచ్చేలా ప్రార్థన చేస్తున్నాను నేను. నిజం. ఆడపిల్లల పెళ్లి చేసుకోవాలంటే ₹1,00,00,000 ఇస్తారు, అమ్మాయిని పెళ్లి చేస్తారా? అదేంటిది మొన్నదాకా అబ్బాయిల కట్నం అడిగాడు. అవును మరి, అప్పుడు మన పరిస్థితి. ఇప్పుడు అలా కాదు. మా పిల్లగాని చేసుకోవాలనుకుంటే, మా సంఘంలో అమ్మాయిని చేసుకోవాలంటే 10 లక్షలు అవుతుంది. అబ్బాయి 10 లక్షలు ఇస్తావు అమ్మాయికి అని. అప్పుడు దాకా వీళ్ళు ఉంటారా? 10 లక్షలు ఇచ్చేవరకు ఉంటారు. మగపిల్లల్ని ఎప్పుడూ కూడా అమ్మకూడదు, ఎప్పుడు అమ్మకూడదు. కట్నం లేకుండానే పెళ్ళిళ్ళు చేసుకోవాలి చెప్తున్నాను. మగపిల్లలు ఇంట్లో వాళ్ళు, మొన్న ఒక ఆయన పెళ్లి సంబంధం ఫోన్ చేశాడు.
చేస్తే నాకు ప్రస్తుతానికి అది అమ్మాయి లేదు, ఒక ఆయన ఉన్నాడు ఉండండి అని చెప్పి కాన్ఫరెన్స్ కాల్ పెడితే అంటాడు, అన్నయ్య ముందు కట్నం ఎంత కావాలో అడగండి అంటే ఆయన అంటాడు, కట్నం ఏం వద్దు కానీ పెళ్లి ఖర్చులకు మాత్రం ఒక 7 లక్షలు ఇవ్వండి అంటున్నాడు. దేనికట? కట్నం ఏమొద్దంట, కానీ ఏం కావాలి చెప్పండి. అంటే కట్నం అని అడిగితే బాగోదని చెప్పేసి పెళ్లి ఖర్చులు ఇదో ఈ కొత్తగా ఈ మధ్యకాలంలో మొదలెట్టారు ఈ సిగ్గులేని వాళ్ళు అందరూ. పెళ్లి ఖర్చులుగా లేనివాడు అంతా ఎందుకు కొడుకుని పెంచావు అంటే ఈ అమ్మాయి వచ్చే కట్నం మీద ఆశపడ్డావా అని చెప్పి. మన తెలంగాణలో ఒక అమ్మాయి అలాగే మొత్తం మీద పెళ్లి కొడుకు లేనిపోని డిమాండ్లు చేస్తూ ఉంటే ఆ అమ్మాయి ఫోన్ చేసిందంటే అవతల వాళ్ళకి. ఫోన్ చేసి మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళు ఏదో బలవంతంగా ఒప్పుకున్నారు కానీ ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు, దయచేసి మర్యాదకి ఈ పెళ్ళి క్యాన్సిల్ చేసుకోండి అంటే, అదేంటి అమ్మాయి అన్నాడు. అవునండు, మీరు ఎన్ని డిమాండ్లు చేస్తున్నారు, ఇప్పుడు పెళ్ళి కాకుండా నీ డబ్బులు ఇవి కావాలా డబ్బులు ఇవి కావాలంటున్నారు. మీరు డబ్బులు మనిషిని నాకు అర్థమైంది, కాబట్టి మీరు దయచేసి మర్యాదగా ఈ పెళ్ళి క్యాన్సిల్ చేసుకోవడం పోయినా నేను క్యాన్సిల్ చేసుకున్నా, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు ఆపేయండి అంతే. అలాంటి అమ్మాయిలు తయారవ్వాలా? నిజం. ప్రతిదానికి మెడం చేసి తాళి కట్టించుకోమా అంటే కట్టించుకోవటం కాదు. భక్తి ఉన్న అమ్మాయి అయితే, దేవుడి మీద భయం ఉన్న అమ్మాయి అయితే ఏం చెప్పాలి తెలుసా? కట్నం అడుగుతున్నారు కాబట్టి నాన్నగారు దయచేసి మీరు ఆగండి, మనం ప్రార్థన చేద్దాం, దేవుడు కట్నం లేకుండా వచ్చే వాళ్ళని తీసుకొస్తాడు, ఏం కంగారు పడు. అలాంటి ఆదర్శప్రాయమైన సమాజం రావాలండి. సంఘాల్లోంచి ప్రారంభం అవ్వాలి. సంఘాలు ఉన్న పిల్లలు కూడా ఒక ఆదర్శప్రాయమైన కట్నం తీసుకోవడం కాదండి. కొంతమంది పెళ్లి ఖర్చులని లాంఛనాలు అంట. మళ్ళీ ఏడు లాంఛనాలు, మళ్ళీ ఇదొక గొడవ. నాకు ఈ సాంప్రదాయాలన్నీ పోతేనే కానీ నాకు పెళ్లి చేయాలనిపించలేదు. ఇంకా ఈసారి పెళ్లి చేసి అడుగుదాం అనుకుంటున్నాను కుర్రాళ్ళని, కట్నం తీసుకున్నావురా అని చెప్పేసి. తీసుకున్నాను అనగానే ఎన్ని లక్షలు తీసుకున్నావు? ఇన్ని లక్షలు. అయితే మర్యాదగా 10 లక్షలు తీసుకున్నావు కాబట్టి 5 లక్షలు ఇస్తే నేను పెళ్లి చేస్తా. ఎందుకంటే మళ్ళీ ఆ అమ్మాయికి 5 లక్షలు డిపాజిట్ చేస్తాం. చెయ్యి అమ్మాయికి. ఆయన కట్నం తీసుకుంటాం ఏంటి? కట్నం తీసుకున్నవాడు ఎవ్వడు కూడా పెళ్ళి చేసుకునే క్రైస్తవ పెళ్లి చేసుకునే అర్హుడు కాదు అసలు. కట్నాలకు అందుకని ఆడపిల్ల పుట్టగానే భయం వేస్తుంది ఇప్పుడు అందరికీ జనం. ఎందుకు చెప్పండి? ఆడపిల్ల ఇప్పుడు ఏముంది, జ్యోతంలో అంటే 2 కొడుకున్నాడు, 2 కొడుకు కట్నం తీసుకుని ఒక కూతురికి ఏం చేయొచ్చు అనుకోవచ్చా? అట్లాంటిది ఏమవద్దు. నా కూతురికి ఏమనో నా కొడుకు అలాగా చేసుకుని ఇక్కడే జరిగింది. విజయనగర్ చర్చి ప్రేమకుమార్ గారి కూతురు పెళ్లి సంబంధం నేను చూశాను. మా బావగారు మా అక్క కొడుక్కి, మాకంటే నన్ను పెంచారు వాళ్ళం. ఈయనకి అర్థం కాలేదు, ఈయనకి బుర్ర తిరిగిపోయింది. మా బావగారు అన్నారు పెళ్లి ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం అంటే, పెళ్లి ముహూర్తం అంటున్నారు కట్నం అండి అన్నాడు ఈయన గొప్పకొని. ఈ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ప్రేమకుమార్ గారు కట్నమా మీరు క్రైస్తవులేనా అడిగాడు మా బావగారు. అదేంటి సార్? అవును, నా కొడుకు మళ్ళీ ఆ కుర్రాడు బ్యాంక్ ఎంప్లాయ్, గవర్నమెంట్ ఎంప్లాయ్. మాకు కట్నం తీసుకోము, మాకు అలవాట్లేదు. 5 పైసలు కట్నం తీసుకోము, పెళ్ళిళ్ళలో కూడా చదివించుకోము, అది లేదు మాకు. దేవుడు మాకు ఇచ్చాడు, మాకు చాలు, మీ అమ్మాయిని మామూలు పంపించాను. కొంతమంది పెళ్ళి అవ్వగానే అమ్మాయిలకి కట్నం, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టగానే సారీ, ఇదంతా గోసి, ఇవన్నీ గోసంతా పంపించాలి ఆడికి. ఏమిరా ఆడ వస్తువుల మీద అలవాటు పడతావు నాకు అర్థం కాదు. నాకు పెళ్ళి అయిన తర్వాత మా అత్తగారు మాకు చూసింది, ఆ మాత్రం మళ్ళీ ఇచ్చేసాను నేను. నిజం అండి. మా ఇంట్లో వద్దనా నేను చాప మేము పడుకున్నాను. ఇప్పుడు దేవుడు మాకు ఓ మంచం పెట్టి దేవుడు కాయనంతా ఆయన ఇస్తాడు. నేనందుకే సంఘంలో పిల్లలు పెళ్ళి చేద్దాం అనుకుంటా, చేస్తాను. ఆ పిల్లలకి అన్నీ పెట్టి నేనే చేస్తాను. ఆడపిల్లలకి అమ్మ లేదు నాన్న లేదని బాధపడదు. ఎన్ని లక్షలకు వచ్చానో వాళ్ళ పెళ్ళి లేదు, మనమే చేస్తాం. నిజం చెప్తున్నాను.
మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు అనే బాధ ఏ బిడ్డకు ఉండకూడదు. వాళ్ళ జీవితం బాగుండాలి, వాళ్ళ జీవితం దేవునిలో ఉండాలి, దేవుని కోసం ఉండాలి, దేవుని కోసం నడవాలి అనుకున్నప్పుడు దేవుని సందులో మనం ఏం చేయాలంటే దేవునికి అనుకూలమైన బిడ్డలుగా తయారై దేవుడే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దీన మనసును వస్త్రం ధరించుకోండి. ఇక్కడ ఏమంటాడంటే గుణమను అక్షయలంకారం. ఏంటి చెప్పండి? గుణం. ఆ అలంకారం ధరించుకోండి. గుణము మంచిదైతే, మన యొక్క అలవాట్లు మంచి అయితే, కోరి కోరి దేవుడే నీ యొద్దకు అనేక పంపిస్తాడు. నువ్వు ఒక మంచి ప్రార్థనాపరురాలు, ఒక ప్రార్థనాపరుడు అయ్యుండు, దేవుడే నిన్ను ఏర్పాటు చేస్తాడు. మీకు తెలుసా తెలీదు, నాకు వివాహం అయినప్పుడు మీ పాస్టర్ గారు మా ఊరు చూడలేదు, మాకు ఏముందో తెలియదు. నన్ను వివాహం చేసుకోవడం చాలామంది లైన్లో క్యూ కట్టారు, మా ఊరు చూడకుండానే. వాళ్ళ తల్లిదండ్రులే ఈ అబ్బాయికి చేస్తే బాగుంటుంది అని. ఎందుకు అనుకున్నారు? అసలు విషయం ఏంటంటే నేనేదో టాలెంటెడ్ చదువుకున్నాను కాదు, ఎంతకి దేవుడు అనే మాట మీద, ఒక్క దేవుడనే మాట మీద ఈ అబ్బాయి ప్రభువులో ఉంటాడు, అంతే తప్పిస్తే ఏమీ లేదు. ప్రభువుతో నువ్వు నడిస్తే దేవుడు ఏం చేస్తాడు అని అంటే నీకున్న ప్రతి అవసరాన్ని తీస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వేమి నిరాశపడొద్దు, నన్ను ఎవరు పట్టించుకోరు, నన్ను ఎవరో చూడరయ్యా అని ఎప్పుడు అనుకోవద్దు. దేవుడు ప్రతిదీ చూస్తాడు, నీకు కావలసిన ప్రతిదీ ఇస్తాడు. నువ్వు ముందు ఆ గుణమనే అలంకారం ధరించుకో. మూడవది, నాలుగవదిగా ఇంకొక మాట చెప్పాడు చూడండి దయచేసి. కొలసీ పత్రిక మనం ఇందా చదువుకున్నాం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం చూడండి. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన, అది ఏం ధరించుకోవాలమ్మా? ఏంది? మళ్ళా చూడండి, మీరు అందరు వెనకాల చెప్పండి. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఏం ధరించుకోవాలా? నీతియు యథార్థమైన భక్తి గలవారై. నీతియు యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికగా పుట్టించబడిన నవీన స్వభావం, ఆ నూతన స్వభావం ధరించుకోవాలి. ఒకప్పుడు పిసినారితనం, ఒకప్పుడు ఇది, ఇప్పుడు ప్రేమ. అందుకని ఇందాక ప్రేమ అన్నాడు. ఆ కొలసీ పత్రికలోనే అంటాడు మాట, మంచి మాట. వీటన్నిటికీ అనుబంధమైన ప్రేమను ధరించుకుంటున్నాడు చూడండి. అది కొలసీ పత్రిక 3వ అధ్యాయము 14 వచ్చింది చూడు తల్లి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను, దేవునికి స్తోత్రం. ఏం ధరించుకోవాలమ్మా? ప్రేమను ధరించుకోండి. ఏం కావాలండి లోకంలో? ప్రేమను ధరించుకోండి. వీటన్నిటికీ అనుబంధమైన పరిపూర్ణమైన ప్రేమను ధరించుకోండి. కాబట్టి దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 13వ అధ్యాయంలో తేజు సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోండి, చీకటి సంబంధించినవిగా. నీకు వస్తువులు లేకపోయినా నీకు వస్తువులతో అందం వస్తుంది అనుకోవద్దు. అలంకారం ఏమీ కాదండి, ఏదో పిచ్చి కొంతమందికి. అన్నీ తీసేసినా సరే నీ మీద నిన్ను చూడగానే ప్రేమ పుట్టించే తత్వం వస్తుంది. అందుకే కొన్ని సంఘాల్లో చెవులకి మెళ్ళకి ఏం పెట్టుకున్నాడు మొత్తం తీయించేస్తారు. నేను ఆ స్టిక్ చేస్తే సంఘంలో ఒకడు ఉండరు. ఉంటారా? ఉండకపోయినా పర్లేదు. ఆ స్థితికి మీరు వచ్చిన మరుక్షణం ముందు దేవుని యొక్క కృపలో
మీకు అవి ఉంటేనే అందం వస్తుంది అనుకోవద్దు. అవి లేకపోయినా మళ్ళీ ఆ మధ్యకాలంలో అమ్మ ఇప్పుడు మానేయారు, ఇంకా ఇప్పుడు బాగుంది, పడలేదు, కొంచెం బాగున్నారు పిల్లలు. ఆడపిల్లలు ఎదరింటికి లేదా ఎద తీసి ఎదరిలా కూతుర్లా కట్ చేసుకున్నారు అప్పుడులో. ఇప్పుడు మానేసిన తర్వాత ఏమీ వీటి వల్ల ఏమీ కాదు. మొట్టమొదటిగా వినయము, దీన మనసు అన్నాడు కదా. జాలిగల మనస్సును ఏం చేసుకోండి మీరు, ఎలాంటి ధరించుకోండి. ఎదుటివాడిని దీన మనసు వస్త్రం ధరించుకోండి. గుణమును అక్షయాలంకారం ధరించుకోండి. ఇక్కడ ఏమంటాడు, ప్రేమను ధరించుకోండి. రోమపత్రులు ఏమన్నాడు, యుద్ధోపకరణములు ధరించుకోండి. ఈ లోకంలో మనం ఏం ధరించుకున్నా ధరించుకోకపోయినా ఇవి ఉండాలి. ధరించుకోవలసినవి ధరించుకోండి. ఏదైతే అలంకారము అని లోకాన్ని చూపించాలనుకుంటున్నావో అదేమీ కాదు, కానీ దైవ స్వభావాన్ని ధరించుకోవాలన్నాడు ఇక్కడ. ఎఫెసీ పత్రికలో ఏమని చెప్పండి, నవీన స్వభావమును ధరించుకోండి. అంటే స్వభావం మారాలి. ఎన్ని మారితే ఏముందండి, ఎప్పుడు ఆ గొడవలు మనిషివే, ఎప్పుడు ఆ స్వభావమే. స్వభావం ధరించుకున్నప్పుడు మన జీవితాలు బాగుపడతాయి. చివరగా ఒక్క మాట మాత్రం చదవండి దయచేసి. అదే రోమాపత్రిక దయచేసి 13-14 చూడండి తల్లి. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీర ఇచ్చలు నెరవేర్చుకుంటకు శరీర విషయమే ఆలోచన, వాటిని గురించి మీరు ఆలోచన చేయకండి. మరి ఏం ధరించుకోవాలా, యేసయ్యనే ధరించుకోవాలంట. యేసయ్యని ఏం చేయాలి చెప్పండి, ధరించుకోండి. యేసయ్యని ధరించుకోండి. ఎఫెసీ పత్రికలో ఏమంటాడంటే వాటిని ఈ శరీరం దేవుడి యొక్క సందులో మీరు ఈ ధరించుకోండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చూడండి మాట. ఎఫెసీ పత్రిక 6:13 చూడండి. అందుచేత ఆపద్దినమందు ఎదిరించుటకు నెరవేర్చిన వారి నిలబడుటకు ఆగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును, అది ఏం ధరించుకోవాలి చెప్పండి, దేవుడిచ్చే సర్వాంగ కవచము. అనగా మీరు ఆపద్దినమందు నిలబడడానికి ఈ కవచం మీకు ఉండాలా. భక్తి జీవితంలో మీరు ధరించుకోవాల్సింది దుష్టుని ఎదిరించే అగ్ని బాణముల ఆ వార్పే ఆ డాలు, విశ్వాసమైన డాలు, వాక్యమును ఖడ్గము, సమాధాన సిద్ధ మనసును జోడు, ఇవన్నీ ధరించుకోండి. అట్లాంటి ధరించుకుని ప్రభువు దగ్గర నిలబడదాం. దేవుని సన్నిధిలో ఒక ఉన్నతమైన స్థితిలోనికి మనం వెళ్దాం. మరి నువ్వేం ధరించుకుంటూ ఉన్నావు? లోకంలో శరీరానికి ఏదో ధరించుకుంటూ ఉంటాం, మంచిదే. కానీ పాపము చేయాలనే ఉద్దేశంతో మాత్రం అలాంటి అలంకారం చేసుకోవద్దు. దేవుడిని చూచుకుని మెచ్చుకునే రీతిగా అవి ధరించుకో. దేవుడు మెచ్చుకునే అలంకారం, దేవుణ్ణి కనబరిచే అలంకారం ధరించుకుందాం. అటువంటి కృపలో దేవుడు మనల్ని అందరూ నిలబెట్టి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవా, దీన మనస్సు అన్న వస్త్రం ధరించుకోమన్నావు. జాలిగల మనస్సును, దీర్ఘశాంతమును, దయాళత్వమును ధరించుకోమన్నావు. వీటన్నిటికీ అనుబంధమైన ప్రేమను ధరించుకోమన్నావు. నవీన స్వభావం, నా స్వభావం పాపమయ్యా, నా ఆలోచన. అందరి కళ్ళు మూయండి, ప్రార్థన చేయండి, మోకరించండి. దేవా, నా ఆలోచన విధానము సరైనదిగా దయచేసి నన్ను కనికరించు, నన్ను మార్చు తండ్రి. నాకు ఉన్న పిసినారితనం, ప్రేమ లేనితనం తీసివేయండి. నాకున్న ప్రభువా నీకు ఇష్టం లేని వాటన్నిటిని తీసివేయండి. నేను ధరించుకోవలసిన వాటిని ధరించుకుంటే కృప నాకివ్వండి. అందరం ప్రార్థన చేద్దాం. పాపానికి దిగజార్చే, పాపానికి తీసుకెళ్లే వాటన్నిటిని ధరించుకునే లోకం, మనము దేవుణ్ణి ధరించుకోండి. యేసయ్యను ధరించుకోండి. యేసయ్యను మీ యొక్క క్రియల్లో కనబరచండి, మీ మాటల్లో కనబరచండి, ఆయన్ని ప్రత్యక్షపరచండి. మన కోసం ప్రాణం పెట్టిన ప్రభువును ప్రత్యక్షపరుద్దాం. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, ఈ లోకంలో ధరించుకునే ప్రతిదీ కూడా పాపానికి సంబంధించింది ఉండొచ్చు. ఈ లోకంలో ప్రభువా
కొంతమంది ఆలోచన ఆ దృష్టితో ఉండొచ్చు. కానీ ఈ లోకంలో ఏం ధరించుకున్నా నాయన మా జీవితాలు ఇతరులకి మార్గదర్శిగా ఉండాలని నువ్వు సెలవిస్తూ ఉన్నావు. మీ సాన్నిధ్యంలో ఒక మాదిరికరమైన జీవితం ఈ లోకంలో మేము జీవిస్తూ మేమేమి ధరించుకోవాలో సెలవిచ్చిన దేవుడు. వినయ మనస్సు, దీన మనస్సు, బిడ్డలకు పెద్దలకు లోబడే తత్వము దయచేయండి. అలాగే ప్రభు మేము అయ్యా మరి ప్రేమను ధరించుకుంటూ మీరిచ్చే సర్వాంగ కవచం ధరించుకున్న వారమై మీరిచ్చే యుద్ధోపకరణములు, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకున్న వారమై దుష్టుని అగ్ని బాణములు ఆర్పుటకు శక్తిమంతులు అవ్వడానికి దయ చూపించమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి గణపరిచి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.